కళ్యాణ్ పై టీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఎనలేని ప్రేమ ఉందని, ఇక్కడ జనసేనను విస్తరింపజేస్తామని ఆ పార్టీ నాయకురాలు తనుజారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రధాన పార్టీలకు దీటుగా జనసేన ఉంటుందన్నారు. మనతో పాటు తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ గౌడ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులైనటువంటి జగదీష్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైనదంటే దాని మీద ఏ విధంగా స్పందిస్తారు? అంటే వీళ్ళు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మతి సిమితం బాగలేక ఈ రకంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష కరెక్ట్ కాదు. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తిని పట్టుకొని మీరు ఏదో ఇట్లా వస్తారు ఇట్లా పోతారు ఐటమ్ సాంగ్ లాగా అనేది అది పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈయన ఏదైతే గతంలో కూడా మంత్రి పదవి ఉన్న తర్వాత ఏం చేసిండు అనేది మేము ఆ డీటెయిల్స్ కూడా రాబోయే రోజుల్లో తీస్తాము. ఆ మంత్రి పదవి ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి, అవి కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి తెలంగాణ బిడ్డలుగా మేము ప్రశ్నించబోతున్నాము టీఆర్ఎస్ని. ఎందుకంటే గతంలో మీరు 9.5 సంవత్సరాలు పాలించి అసలు ఉద్యమకారులకు ఏం చేసిర్రు, నిరుపేదలకు ఏం చేసిర్రు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిర్రు, ఎంతమందికి మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎంతమంది మహిళలకి మీ దాంట్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు పదవులు ఇచ్చిర్రు, ఇవన్నీ రేపు మేము ప్రజల ద్వారా మిమ్మల్ని ప్రశ్నించబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, మీరేవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు తూచా తప్పకుండా నిర్వహించాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి ఈ గత కొంతకాలంగా కూడా కవిత, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎంత ఖండిస్తూ ఉన్నా మీరు పట్టించుకోకుండా కూడా వ్యాఖ్యలు అన్నది కంటిన్యూ చేస్తున్నారు. సో దాని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఏ విధంగా స్పందించబోతున్నారు? అంటే నేను కవిత గారంటే ఎందుకంటే మహిళా సోదరిమని నాకు అక్కతో సమానం. కాకపోతే ఇప్పుడు ఆ అక్క అనే కూడా బాధ అనిపిస్తుంది. ఈమె ఇక్కడ లిక్కర్ బిజినెస్ లో తిహార్ జైల్లో ఉండడం, తిహార్ జైల్లో చాలా మంది కొంతమంది దాంట్లో ఎటువంటి వాళ్ళు ఉంటారో మనకు తెలుసు. అంటే పరువు తీసేసారు, తెలంగాణ పరువు తీసేసిన ఆడబిడ్డే మన కవిత గారు. తెలంగాణ మహిళలు అంటే ఏ రకంగా ఉంటారో మీకు తెలిసిన విషయమే. చాలా స్ట్రిక్ట్ గా, నిజాయితీగా, నీతిగా, ఎవరన్నా ఒక మాట అంటే కూడా పడని వాళ్ళు తెలంగాణ మహిళలు ఉంటారు. ఈమె ఏం చేసింది, చెయ్యరాని నేరం చేసి తిహార్ జైల్లో ఉండి ఈరోజు మళ్ళగా సొంత నాన్నని కాదని పార్టీ పెట్టినప్పుడు ఈమెను ఎవరు నమ్ముతారు? సొంత తల్లిదండ్రులనే మోసం చేసిన ఘనత కవిత గారు. ఈరోజు ప్రజలకి ఏం మీరు మేలు చేస్తారు అంటే రేపు ప్రజలు కూడా మీకు ఓటు వేయకపోతే ప్రజల్ని కూడా మీరు ఇదే రకంగా అంటే అక్కడ బాధ్యత ఇవ్వలేరు కాబట్టి, మీకు మినిస్ట్రీ ఇవ్వలేరు కాబట్టి మీరు అందుకెళ్ళి బయటకు వచ్చి మీరేదో సాధించాలని ప్రయత్నం చేస్తారు. కానీ అవన్నీ కుదరదమ్మా. ఇక్కడ మీరు గత ప్రభుత్వంలో మీరు పెద్ద భాగస్వాములు, మీ వల్లే టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పరిస్థితి రావడానికి కారణం. మళ్ళీ మీకెట్లా ఓటేస్తారని ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మీ వల్లనే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. మళ్ళీ మీరు కొత్తగా పార్టీ పెడితే మీకెట్లా ఓటేస్తారని అనుకుంటారు. అది మీకు అర్థమైతే మీరు ఇమీడియట్ గా తెలుసుకుంటారు. అంతేగాని నా గురించి మీ గురించి నేను ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని పెంచినట్టు అవుతుంది. సారీ, నేను మాట్లాడాను. సో చూస్తున్నారు కదా, పార్టీ కార్యాచరణ అయితే కూడా మొత్తం కూడా రానున్న రోజుల్లో అయితే కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచించి మాట్లాడవలసిందిగా కూడా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ గౌడ కోరుతూ ఉన్నారు. ఇది ఇవాళ స్టోరీ. కెమెరామ్యాన్ సుధాకర్తో కీర్తి, 9+ న్యూస్.